ఇవ్వాల్సిన అవసరం ఉండదు, పర్సెంటేజ్ కూడా ఇచ్చేది అవసరం ఉండదు. ఇమ్మీడియట్గా మీరు 6వ అంశంలో రాసిండ్రు, అది పెట్టండి అని చెప్తున్నాం. మేమే పెట్టామని చెప్పిన తర్వాత మాకెందుకు భయం? ఇయో మీరు ఏడాదైనా పోయి అడగండి, పబ్లిక్ అనుకుంటారు ఎంత ఏ 3.5 ఏళ్ళు ఎలక్షన్ అంటే అబ్బా ఇంకా 3.5 ఏళ్ళ ఎట్లా సార్ ఏమైనా ఉపాయం ఉందా సార్ అని వాళ్ళు అనుకుంటారు. క్లియర్గా మా నాయకుడు కేసీఆర్ గారు చెప్పారు, అటువంటి పని మేము చేయము అని. అంత బహిరంగంగా అంత పెద్ద మనిషి, తెలంగాణ తెచ్చిన వ్యక్తి అంత హోందాగా చెప్పాడు, మేము ప్రభుత్వాన్ని అట్లా కూల్చము, అటువంటి పని మేము చేయమని చెప్పిండు. అంత గొప్ప మనిషి అంత గొప్ప చెప్పిన తర్వాత మళ్ళీ ఎవరైనా ఆయన మీద అపాండం వేస్తే అది చిల్లర మాటలైతే తప్ప ఆయన మీద ఆపాదిస్తే ప్రజలు అనుకుంటారు. నువ్వు ఆటోని అడుగు అడుగుతాడు, కూలి మనుషులు అడుగు, ఇప్పుడు ఈ రైతులను పోయి అడుగు, మీరు పోయి రైతులు అడుగు ఏమయ్యా అని. వాళ్ళు అనుకునే దాని గురించి మా పార్టీ మీద చేస్తే ఎట్లా? ఆయననే పోయి అడగండి, ప్రభాకర్ రెడ్డి గారిని పోయి అడగండి, ఆయన వ్యక్తిగతమా పార్టీదే అని. ఆయన ప్రజలు అనుకుంటారని చెప్పినట్లు నేను చూస్తే దానిలో మ్యాటర్లో ఏముందంటే ప్రజలు అనుకుంటున్నారు, నష్టపోయిన వాళ్ళు అనుకుంటారు, రైతులు అనుకుంటారు, బిల్డర్లు అనుకుంటారు అన్నారు. ఉండొచ్చు మరి. ఇప్పుడు వాళ్ళ కడపమండి కోట్ల రూపాయలు నష్టమవుతున్నప్పుడు వాడు కడపమండి అంటే అని ఉండొచ్చు. మరి దానికి మళ్ళీ మేమేం బాధ్యత అవుతాం? మేముగా మా నాయకుడు చెప్పిండు, మనము పార్టీని గూలగొట్టుడు అటువంటి చేయొద్దు, మనకు అవసరం లేదు. అటువంటి ఆఫర్ వచ్చినా కూడా మేము వద్దని తిరస్కరించినాం, అవసరం లేదు. ప్రజలు మనం వద్దనుకున్నారు, సరే కానీ 5 ఏళ్ళు వాళ్ళు పరిపాలన చేయండి చూడండి, మనకన్నా మంచి చేస్తే అంతకన్నా సంతోషం ఏముంది, చేసుకొని. మనకు మంచి చేయకపోతే మనం ప్రజల పక్షాన ఉంటాం. తెలంగాణకు నష్టం జరిగితే ఊరుకోను, తెలంగాణకు అన్యాయం జరిగితే ఊరుకోను, తెలంగాణ తక్కువ చూస్తే ఊరుకోనని చెప్పింది తప్ప వేరేం లేదు కదా. ప్రజాభిప్రాయం ఉంటుంది, ప్రజాభిప్రాయాన్ని పార్టీ కంటే కదా అంత మంచి అంత గొప్ప చెప్పిన తర్వాత. ప్రెస్ మిత్రులకు నమస్కారం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో రైతు డిక్లరేషన్ కూడా ఒక భాగం. కానీ ఈ రైతు డిక్లరేషన్ గురించి వారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఒక్కసారి కూడా పోయిన సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ రైతుల మీద ఒక పాలసీ నిర్ణయించాలి, ఆ పాలసీలో రైతుల పంటల గురించి కానీ, ప్రాజెక్టుల గురించి కానీ, విద్యుత్ గురించి కానీ, భూముల గురించి కానీ ఏ విధంగా పాలసీని డిక్లేర్ చేయాలని చెప్పి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రయత్నం చేయలేదు. వ్యవసాయ పాలసీ అనేది ప్రతి సంవత్సరము ఏప్రిల్ నెలలో పాలసీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. చేసిన తర్వాత జూన్ నుంచి వర్షాలు స్టార్ట్ అవుతాయి కాబట్టి ఆ విధంగా ఈ పంటలకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు, అన్ని పథకాలు కూడా రైతులకు అందించవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కానీ ప్రభుత్వం ఎక్కడో పాలసీ డిసైడ్ చేయలేదు. పాలసీ డిసైడ్ చేయకుండా ఈరోజు మొత్తం కూడా రైతులకు ఇచ్చినటువంటి హామీలు తుంగలో దొక్కారు. తర్వాత రైతులకు ఇచ్చే